హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చి చిన్న పని అయితే స్టార్ట్ అయింది. చూసారా, బాగుంది కదా? యాపాకు ఏం లేదండి, మా చిన్న బాబుకి కొంచెం స్కిన్ ప్రాబ్లం వచ్చింది. వాడి కోసమని దీన్ని పసుపు వేసి బాగా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం జ్యూసు కొంచెం పేస్ట్లా చేసి వాడి బాడీ అంతా అప్లై చేసి రోజు వారం దాకా స్నానం చేపిద్దామని డిసైడ్ అయ్యాను. కాబట్టి తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది కదా యాపాకు, మంచి న్యాచురల్. నేను చాలా చోట విన్నాను జుట్టు కూడా పెరిగిద్దని. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. నచ్చితే ఫాలో అవ్వండి. బాయ్ బాయ్. కదా ఫ్రెండ్, ఇంక దీన్ని అయితే ఇలా గట్టిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం ద్వారా అయితే మంచిగా ఉంటుంది. నేనైతే అసలు మా బాబుకి చాలా రోజుల నుంచి ఉందండి. నేనైతే డాక్టర్ గారికి చూపించాను. డాక్టర్ గారు ఏమన్నారంటే తగ్గిపోయిద్దని మెడిసిన్ రాసిచ్చారు. సరే, మెడిసిన్ వాడాను కదా, తగ్గిపోయిద్దిలే అనుకున్నాను. కానీ బాడీ మొత్తం వచ్చేసిందండి. అసలు ఏం చేయాలో నాకే అర్థం కాక, ఇంకా ఒకసారి మనము ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు డర్మటాలజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్ది, వాళ్ళు ఒక మందు ఇస్తారు. ఆ మందు వాడినంత రోజు బాగానే ఉంటుంది, మళ్ళీ యాజిటీగా అలానే వస్తుంది. కానీ నేనేమనుకుంటున్నానంటే అసలు వాడికి ఇన్నర్ ప్రాబ్లమా లోవర్ ప్రాబ్లమా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకని వాడికైతే ఈరోజు యాపాకు మిక్సీ పట్టేసి జ్యూస్ చేసేస్తాను. జ్యూసు పేస్టు రెండు బాడీ అంతా అప్లై చేసి 2 మూతలు జ్యూస్ తాపిస్తాను. అప్పటికైనా ఏదైనా రిజల్ట్ వస్తుందేమో, వారం చూద్దామండి. వారం తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే సరిపోయిద్ది అని నా ఒపీనియను. నేను సరేనా, ఇంకేమేమి కలుపుతానో చూపిస్తాను. చూశారు కదా, దీనికి యాక్చువల్గా చెప్పాలంటే మనం కూడా ముఖానికి రాసుకోవచ్చండి. ముఖానికి మనం లేడీస్ బాడీని కూడా అప్లై చేసుకొని నీట్గా అయితే స్నానం చేసేయవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కదా ఫ్రెండ్. ఎంత మెత్తగా వచ్చిందంటే దీన్ని అయితే ఇప్పుడు బాడీకి అప్లై చేసుకోవాలి. మనం జ్యూస్ కావాలన్నాం కదా, దీనికి ఒక పావు లీటరు నీళ్ళు తీసుకొని దాంట్లో నుంచి వడగట్టుకోవాలి. ఫస్ట్ ఇది పేస్ట్గా నేను స్టోర్ చేసుకుంటాను డైలీ బాబుకి రాయడానికి. తర్వాతది జ్యూస్ చేయడానికి ఇంకో ట్రై చేస్తాను కదా. ఇదైతే జ్యూస్ కోసమని మిక్సీ పట్టానండి. చూసారు కదా, ఏం కలపని, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 4 days అలా తాపిస్తాను, మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను.